ఆయన పాపం ఎక్కడో పాపం సిపి గారు కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు చెప్పడానికి ఉన్న అంశాలని. అంటే ఆయన మీద అంత స్థాయిలో ఒత్తిడి వచ్చి ఉండిద్ది. సిపిగా మీకు పోస్ట్ ఇప్పించాం కాబట్టి మీరు ఎంతో కొంత మీరు సపోర్ట్గా ఉండాల్సిందేను, ఈ కేసులో మేము చెప్పినట్టు వినాల్సిందేనని ఎవరైనా ఒత్తిడి మేరకు చెప్తున్నారో తెలియదు. కానీ పాపం ఆయనలో ఒరిజినాలిటీ లేదు, ఏదో పాపం తప్పుకొని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. రీజన్ ఏంటంటే సరే ఆ ఒత్తిడి ఆ స్ట్రెస్ అది ఉండుండొచ్చు ఆయనకు. అప్పటికే ఆ కేసులో చాలా వరకు క్లారిటీ ఉండుండిద్ది. బట్ అసలు ఈ కేసు ఇష్యూలో కూడా అంటే చీకటిగా ఉంది, లేకపోతే స్టోన్ వచ్చింది, ఇవన్నీ 3 రోజుల పాటు దర్యాప్తుకు తీసుకోరు. బట్ అంటే ఆయన ఇన్వెస్టిగేషన్లో స్పీడ్గానే ఉంటారు. బట్ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ స్లోగా ఉందంటే రీజన్ ఏంటంటే ఒత్తిడి. అంటే నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారు నా మీద దాడి జరిగింది, మీరందరూ అండగా ఉండాలి, మీ అందరూ మద్దతు ఇవ్వాలి, మీ అందరూ ఉంటే నేను ఇదవుతానని చెప్పారు కదా. అంతవరకు ఆగి నెక్స్ట్ ఫర్దర్గా ఇది చేసినట్టున్నారు. ఉదయం వచ్చి ట్రేస్ చేసి తీసుకెళ్లారంట, 5గురిని తీసుకెళ్లారు, విడివిడిగా పెట్టి విచారిస్తూ ఉండుంటారు. దీని మీద కాస్త సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎప్పుడైతే దాడి జరిగిన వెంటనే వితిన్ 5 minutes 10 minutesలోనే మరి అధికార పక్ష మంత్రులు మరి ఇదిగా మాట్లాడారు. మరి వాళ్ళ మీద కూడా తీసుకోవాలంటారు. అసలు మామూలుగా అయితే ఒక 2 మీడియా సంస్థలు అయితే అసలు మామూలుగా హత్యకు కుట్ర, ఎయిర్ గన్ను, AK-47, ఇజ్రాయెల్ నుంచి ఎక్విప్మెంటు, షార్ప్ షూటర్స్ అక్కడి తీసుకొచ్చారంట. షార్ప్ షూటర్స్ అది అమెరికా నుంచో లేకపోతే ఇరాక్ నుంచో ఎక్కడి నుంచో షార్ప్ షూటర్స్ తెచ్చారని అసలు చెప్పినది చెప్పకుండా చెప్పారండి. మరి వాళ్ళ మీద ఎలాంటిదండి? మరి ప్రజల్ని సమాజం ప్రజలే డెసిషన్ తీసుకోవాలి, ప్రజలది బాధ్యత. అంటే ఒక అబద్ధాన్ని ఒక విష ప్రచారం చేయటం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు, రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఈ పార్టీలు? సరే నేను అనేది ఒక పార్టీ 2 పార్టీలు అని కాదు, రాష్ట్రం ఏం కావాలి, రాష్ట్ర భవిష్యత్తు ఏం కావాలి. రాష్ట్ర భవిష్యత్తు నేను మనం అనేక సందర్భాల్లో చెప్పింది ఇదే. పిల్లల్ని ఇప్పుడు ఈ పిల్లవాడు సతీష్ అనేటువంటి యువకుడు గురించి మనం ఆలోచిస్తున్నాం, మహేంద్ర బాలుడు గురించి ఈ పరిస్థితి వచ్చింది చెబుతున్నాం. నేను అనేది ఏంటంటే ఇలాగ చాలామంది పిల్లల భవిష్యత్తు నాశనం అయింది. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి సరైనటువంటి విధానం లేక, సరైనటువంటి డైరెక్షన్స్ లేక, ఎడ్యుకేషన్ సిస్టమ్ లేక, ఎంప్లాయ్మెంట్ లేక ఎంతోమంది పిల్లలు ఇప్పటికే నాశనం అయిపోయారు. గంజాయి, మద్యం, సిగరెట్లు అసలు ఒకటి కాదు. మరి రేపు భవిష్యత్తులో గనక ఇదే గనక ఉంటే ఇక నెక్స్ట్ వాళ్ళ పిల్లలు అంటే ఇప్పుడు 8th క్లాసు 9th క్లాసు పిల్లలే ఇటువంటివి చేస్తున్నారు అంటున్నారు. రేపు ఇక 6th క్లాస్ 5th క్లాస్ పిల్లల వరకు వస్తే ఏమైపోవాలి? తల్లిదండ్రులు ఏం ఆలోచించాలి? తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఏంటంటే ఇవాళ సతీష్ది అయింది, మిగిలిన పిల్లవాళ్ళది అయింది, మన భవిష్యత్తు ఏంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఒక 2000 రూపాయలు ఇచ్చాడని ఓటు ఇష్టం వచ్చినట్టు వేయటం, ఒక క్వార్టర్ ఇచ్చాడని ఇష్టం వచ్చినట్టు వేయటం, ఈ రకంగా చేసుకొని లేకపోతే వాళ్ళు ఒక స్కీమ్ ఇచ్చారని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేయటం కాకుండా భవిష్యత్తు మనకు ఎవరు పనికొస్తారు, ఎవరు మంచి చేస్తారు, ఎవరికి ఓటేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటిది ఆలోచించుకోవాలి. అది చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, పవన్ కళ్యాణ్ గారా, నరేంద్ర మోదీ గారా, లేకపోతే షర్మిలక్కాయ, లేకపోతే ఇంకొకరా వామపక్షాల, లేదా ఎవరైనా కావచ్చు. నేను అంటుంది ఇది ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది.